ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ఫస్ట్ మూవీలోని హీరోకి, సెకండ్ రాబోతున్న అధిరా మూవీలోని హీరోకి ఎలాంటి లింక్ ఉండొచ్చో ఒకసారి నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అది తెలియాలి అంటే 3 మేజర్ పాయింట్స్ తెలుసుకోవాలి. నౌ వి ట్రై టు ఎక్స్ప్లోర్ ద స్టోరీ. మళ్ళీ చెప్తున్నా, జస్ట్ ట్రై చేద్దాం. ఈ యూనివర్స్లోని హీరోస్కి ఎలాంటి పవర్స్ ఉన్నాయి? హనుమాన్ మూవీలోని హీరోకి హనుమంతుల వారి నుండి పవర్స్ వస్తాయి. అది ఇక్కడ క్లియర్గా చూపించారు. సెకండ్ రాబోతున్న అధిరా మూవీలోని హీరోకి ఇంద్రుడి నుంచి పవర్స్ వస్తాయి. బ్రో అదేలా చెప్తున్నావు అంటే, అధిరా మూవీ టీజర్ చూస్తే లైటింగ్ పవర్స్ అండ్ వజ్రాయుధాన్ని యూజ్ చేయడం క్లియర్గా చూడొచ్చు. సో హీరోకి ఇంద్రుడి నుంచి పవర్స్ వస్తాయి. ఈ హీరోల పవర్స్కి ఎలాంటి సంబంధం ఉంది? అది అర్థం కావాలి అంటే ఇంద్రుడికి అండ్ హనుమంతుల వారికి ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకోవాలి. నౌ వీ హ్యావ్ టు లుక్ ఇన్ హిందూ మైథాలజీ. ఇందులో రామాయణంలోని చివరి కాండ అయిన ఉత్తరాఖండంలో 35వ సర్గ నుండి 60వ సర్గ వరకు చూస్తే ఈ రిఫరెన్స్ దొరుకుతుంది. ఈ స్టోరీని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీలో స్టార్టింగ్ సాంగ్లో కొంతవరకు చూపించారు. అది ఎలా అంటే, మార్నింగ్ లేవగానే టిఫిన్ తిందామని బాక్స్ తెరిచిన స్టూడెంట్ని కొట్టిన టీచర్లా మన లిటిల్ హనుమంతుడిని ఓ పెద్ద ఎలిఫెంట్ మీద కూర్చున్న సార్ తన బెత్తంతో కొడతాడు. రామాయణం ప్రకారం హనుమంతుడు ఇక్కడ చనిపోతాడు. వాళ్ళ డాడీ ఏమీ తెలియని నా కొడుకుని చంపేశారు అని యూనివర్స్లోని మొత్తం ఎయిర్ని ఆపేస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హలో మై డియర్ ఇన్సెక్ట్స్, ఇది చాలా పెద్ద స్టోరీ. మనకు అర్థం కావడానికి జస్ట్ ఇలా చిన్నగా చెప్తున్నా. అప్పుడు గాడ్స్ అందరూ హనుమంతుడి దగ్గరికి వచ్చి వాళ్ళ పవర్స్ని ఇస్తారు. అందులో బ్రహ్మ, ఇంద్ర, సూర్య, యమ, వరుణ, ఇతర గాడ్స్ వచ్చి పవర్స్ ఇస్తారు. ఇలా మన లిటిల్ హనుమాన్ ది గ్రేటెస్ట్ హనుమంతుడిగా మారతాడు. అయితే ఇందులో మనకు కావాల్సిన పాయింట్ ఇంద్రుడు ఇచ్చిన పవర్. ఈ సమస్త లోకంలో ఏది ఆపలేని నా వజ్రాయుధం ఇక మీద నిన్ను ఏమీ చేయలేదు అని ఇస్తాడన్నమాట. ఈ మూవీస్లోని హీరోస్ ఎలా కలుసుకోవచ్చు? ఈ హీరోస్ ఏదో ఒక టైం లైన్లో ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు అధీరా హనుమంతుడి మీదకి వజ్రాయుధాన్ని వదులుతాడు. వజ్రాయుధం ఏమీ చేయట్లేదు అని చూసి కారణం తెలుసుకొని కలిసిపోతారేమో. ఇట్స్ జస్ట్ ఏ థియరీ, డోంట్ ఫర్గెట్ ఇట్. అండ్ ఫైనల్గా అందరూ రెడ్ బటన్ నొక్కండి అంటారు, బట్ నా ఫోన్లో మాత్రం బ్లాక్గా కనిపిస్తుంది. మీ ఫోన్లో ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ నొక్కేసేయండి. అదే సబ్స్క్రైబ్ బటన్. హలో మై డియర్ ఇన్సెక్ట్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. సో తప్పులు ఏవైనా ఉంటే మన్నించండి.